ముద్దపప్పు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముద్దపప్పు అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి? ముద్దపప్పు, ఆవకాయ అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్. నేను ఈరోజు ఆ ముద్దపప్పు చేయడం చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్‌గా వాచ్ చేసి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ముందుగా నేను కందిపప్పు అండి, అలాగే చాలా కొద్దిగా మాత్రమే శనగపప్పు వేసుకున్నాను. ఏ పప్పు అయినా చేసేటప్పుడు చాలా కొద్దిగా శనగపప్పు వేసుకుంటే ఆ పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఒక టిప్. అయితే ఇక్కడ పప్పు ఎలా చేయాలంటే ఒక గంట సేపైనా సరే నానబెట్టుకోవాలండి. శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఆ పప్పులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి అప్పుడు దాన్ని వాడుకోవాలి. ఏ పప్పు దినుసులైనా లేకపోతే గ్రెయిన్స్ అనమాట, ధాన్యాలైనా సరే అలానే వండుకోవాలి. ఆ నీళ్లు తీసేసేయాలండి. అప్పుడే హెల్త్ పరంగా చాలా మంచిది. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న పప్పులో మనము తగినంత నీళ్లు వేసుకున్నాము.